తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రైతులకు డిజిటల్ అవగాహన పెంచే దిశగా రూపొందించిన కృషివాస్ యాప్పై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని రైతులకు కీలక సూచనలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారంలో కృషివాస్ యాప్ పై రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అగ్రిబ్రిడ్జ్ సంస్థ రూపొందించిన ఈ యాప్ పై అధికారులు దగ్గరుండి అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు దమ్మపేట మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేసి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్కారం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని రైతులతో మాట్లాడారు. మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా రైతులు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. పంట ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని సరైన సమయంలో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ యాప్ ఎంతగానో సహాయపడుతుందని పేర్కొన్నారు. మనం వ్యవసాయం చేస్తే కూడా జాబ్స్ లాగా బానిసత్వం అవసరం లేదు. మనం రాజాలాగా మన ఊర్లోనే వ్యవసాయం మీద బతకొచ్చు. బతకడమే కాదు, బ్రహ్మాండంగా సంపాదించవచ్చు. అది చేయాలంటే ఇట్లాంటివి కొత్త టెక్నాలజీస్ మనం వాడుకోవాలండి. ఇప్పుడు పొలంలో మీరు ఒక వినూత్నంగా ఒక పంట వేసుకున్నారు. సరే, వినూత్నంగా పక్కన పెట్టండి. మిర్చిని వేశారనుకోండి, మిర్చికి ఏదో ఒక చోట్లో ఏదో పురుగు వచ్చింది, లేదా దానికి సరైన నీళ్లు పడతలేదు, అక్కడ డ్రిప్ కి ఏదో రంధ్రం సరిగా పనిచేస్తలేదు. ఏమైతుంది? ఆ మొక్క మెల్లమెల్లగా ఎండిపోతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? మీరు పొలంలోకి పోతేనే కదా. కానీ ఏముంది? మొబైల్ ఉంది చేతుల్లో, కొత్త సినిమా వచ్చింది, పాట పాడాలి, డాన్స్ చేయాలి, బైక్లో తిరగాలి. పొలం ఒక వారం మీరు వెళ్ళలేదు, వారం తర్వాత వెళ్తే ఎండిపోయినాయి మొక్కలు, పురుగులు వచ్చేసినాయి. ఏం చేయాలంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటారు. రోజుకి పొలానికి పోతే బరాబర్గా తెలుస్తుంది కదా. సరే, అది రోజు పోవాలంటే నువ్వైతే ఏసీ గదిలో కూర్చుంటావు, మాకు రోజు తిరగాలంటావు అని అంటారు. కాబట్టి ఈ యాప్ ద్వారా ఏమవుతుందంటే మీరు మొబైల్లోనే చూసుకోవచ్చు. ఒక వారం ముందే ఇది ఏం చేస్తుంది అంటే శాటిలైట్ ఇమేజరీ ద్వారా మనకి డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ కొంచెం ఆకులు మన కలర్స్ ఏదైతే మారినాయో దానికి అనాలిసిస్ చేసుకుని అది చెప్తుంది, ఇక్కడ పురుగు వస్తుంది, ఈ మొక్కకి బరాబర్గా నీళ్ళు అందుతలేదు. రైతులకు యాప్ పనితీరును కృషివాస్ యాప్ ప్రతినిధి శ్రీకాంత్ వివరించారు. రానున్న రోజుల్లో కృషివాస్ యాప్ రాష్ట్ర వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులకు వేదిక కానుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న పంటలు, రైతు వివరాలు, భూములను జియో ట్యాగింగ్ చేసి కృషివాస్ యాప్ కు అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. కృత్రిమ మేధస్సు, ఉపగ్రహ సమాచారం, మెషిన్ లెర్నింగ్ సహాయంతో అభివృద్ధి చేసిన ఈ యాప్ పంటలను నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రతి సమాచారాన్ని రైతుల మొబైల్ కు పంపిస్తుందని యాప్ ప్రతినిధి వెల్లడించారు. రైతుకు అది ఎక్కడుందో చూపిస్తుంది, దాని తర్వాత దానికి కావాల్సిన మంది ఏదో చెప్పిద్దాము. తద్వారా ఏమైందంటే మనకు మనం వాడే పెస్టిసైడ్ కాస్ట్ ఏదైతుందో తగ్గిపోయింది. దాని తర్వాత రైతు చేతుల్ని మీకు మొత్తము ఇన్ఫర్మేషన్ అందుకుంటుంది. ఏఈఓ గారులకు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీరు మంచిగా చేసుకోవచ్చు. మీరు ఏంటంటే ఏ పొలానికి ఎక్కడ పర్టికులర్ పురుగు వస్తుందని చెప్పి మీరు బ్రాడ్కాస్ట్ చేయొచ్చు ఈ యాప్ ద్వారా. అట్నే డిఏఓ గారికి డిస్ట్రిక్ట్ లెవెల్లో, అట్నే స్టేట్ వైజ్లో మన అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో మన హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ కూడా దే కెన్ ఆల్సో మానిటర్, వాళ్ళు కూడా చూడగలుగుతారు విధంగా. సో దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు. గవర్నమెంట్ మీకు అందరికీ ఉచితంగా ఇస్తుంది. ఇప్పుడు మీరు దయచేసి ప్రత్యేకంగా ఈ యాప్ వినియోగంలో ఎలాంటి యంత్ర పరికరాలు, సెన్సార్లు అవసరం లేకుండానే పంటలలో వచ్చే తెగుళ్లు, చీడపీడలు, రోగాలను ముందుగానే గుర్తించవచ్చన్నారు. కంటికి కనపడటానికి 3 రోజుల ముందే పంట ఆరోగ్య పరిస్థితిని గుర్తించి రైతుకు సమాచారం అందించడం ఈ యాప్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. పంటకొచ్చిన రోగాన్ని ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించి రోగ నిర్ధారణ చేయడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు సూచించడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించవచ్చన్నారు. దీని ద్వారా అవసరం లేని కూలీలు, రసాయన ఎరువుల ఖర్చు తగ్గి
పంట దిగుబడి పెరగటం ద్వారా రైతులు అధిక లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు యాప్ ప్రతినిధి శ్రీకాంత్. అవగాహన కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కృషివాస్ యాప్ ప్రతినిధులతో కలిసి గ్రామంలోని ఓ పామాయిల్ తోటలో యాప్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. పంట ఆరోగ్య విశ్లేషణ, యాప్ ద్వారా అందుతున్న సమాచారంపై పలు సూచనలు, సలహాలు అందించారు. గౌహతి నుంచి విశాఖ